Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic limits and derivatives లో multiple choice questions 8th problem నుంచి 15th problem వరకు simplify చేద్దాం. So if ABD is greater than 0 and not equals to 1, then find the limit value. So limit extends to 0. సో ఈ వాల్యూని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో ఇక్కడ ax మైనస్ b టు ది పవర్ ఆఫ్ x బై d టు ది పవర్ ఆఫ్ x మైనస్ 1 ఉంది కదా. సో నేను ఇప్పుడు ఇది మనకి ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి. ఇది చూసిన వెంటనే ఎలా ఉంది, ఇది లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a to the power of x minus 1 by x equals to value log a కదా. ఇది ఫార్ములాస్లో మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ a to the power of x ఉంది, b to the power of x ఉంది, d to the power of x minus 1. సో మనం ఈ ఫామ్లో కనుక ఈ 3 వాల్యూస్ని ఫామ్ చేసినట్లయితే మనం ఈ లిమిట్ అప్లై చేసి సింప్లిఫై చేయొచ్చు. సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a to the power of x. సో న్యూమరేటర్లో ఏముండాలి, మనకి -1 ఉండాలి. సో దీనికి -1, ఈ టర్మ్కి -1 ఉండాలి. సో దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే -1 యాడ్ చేస్తున్నా, +1 -1 +1. సో ఇప్పుడు మళ్ళీ ఇది టర్మ్ ఇది మొత్తం ఏమైపోతుంది, 0 అయిపోతుంది. సో మళ్ళీ మనకి నెక్స్ట్ మన వాల్యూ మనకి వచ్చేస్తుంది. సో మళ్ళీ డినామినేటర్లో ఏముండాలి, మనకి బై ఎక్స్ ఉండాలి కదా. సో దీనికోసం నేను ఇక్కడ బై ఎక్స్, డినామినేటర్లో బై ఎక్స్. సో ఇప్పుడు చూడండి, ఈ డినామినేటర్లో ఎక్స్, ఈ డిఎక్స్ క్యాన్సిల్ అయిపోయి ఈ టర్మ్ 0 అయిపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మన వాల్యూ వచ్చేస్తుంది. సో మనం ఎక్స్పాండ్ చేసాం ఇక్కడ, అంతే. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకుంటాం, మళ్ళీ మనం లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a to the power of x minus 1. సో ఈ డినామినేటర్లో ఉండే ఎక్స్ని ఒక్కొక్క టర్మ్కి సపరేట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ప్లస్ బిఎక్స్ ఉండాలి కదా, మైనస్ ఉంది. సో కాబట్టి మైనస్ని కామన్ తీసి రాద్దాం. సో b to the power of x, సో ఇది +1లో నుంచి -1 కామన్ తీస్తే -1. మళ్ళీ ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, యాజ్ ఇట్ ఈజ్ మన వాల్యూ. సో బై ఎక్స్ బై d to the power of x minus 1 by x. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది f of x మైనస్ g of x, మళ్ళీ f of x by g of x. సో మనం ఇప్పుడు ఈ 3 టర్మ్స్కి లిమిట్ని సపరేట్ చేసుకుంటూ రాసుకుందాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ax minus 1 by x మైనస్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 b to the power of x minus 1 by x. సో మళ్ళీ డినామినేటర్లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 d to the power of x minus 1 by x. సో ఇప్పుడు మొత్తం మనకి ఎలా వస్తుంది ఈ వాల్యూ అనేది. సో ఈ ఫార్ములాలో ఫామ్ అయింది కదా. సో a to the power of x minus x వాల్యూ log a. సో log a మైనస్, సో ఇది bలో ఉంది, సో కాన్స్టెంట్ b ఉంది కాబట్టి log b, డినామినేటర్లో log d, సో log d. సో ఇప్పుడు మనకి log a మైనస్ b ఎలా రాసుకోవచ్చు, మనం log a బై b, log a బై b. a ప్లస్ b ఉంటే a ఇంటూ b రాసుకోవచ్చు. సో a మైనస్ b ఉంది, సో a బై b. సో మళ్ళీ log d. సో ఇది మనం ఈ ఫార్ములాస్ కూడా మనం ఎక్సర్సైజ్లో చేసాం. సో log a మైనస్ log b ఈక్వల్స్ టు log a బై b. సో మళ్ళీ log a బై log b. సో ఇది నేను ఇక్కడ ఫార్ములాస్ కోసం రాస్తున్నా. log a బై log b ఎలా రాసుకుంటాం మనం, log a బేస్ b. సో ఈ డినామినేటర్లో ఉండేది బేస్గా మారింది. సో సేమ్ ఇక్కడ కూడా ఈ డినామినేటర్లో ఉండేది బేస్ ఎలా అవుతుంది, log a బై b బేస్ d. సో అర్థమైంది కదా ఇది ఎలా ఫామ్ అయిందో. ఈ 2 ఫార్ములాస్తో ఇక్కడ ఇవి
సింప్లిఫై చేసాం. సో log a by b base d. సో ఆన్సర్ ఈజ్ log a by b base d. సో ఇది ఆన్సర్. సో ఇక్కడ b by a ఉంది, సో కాబట్టి ఇది రాదు. సో ఇది. సో ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇది కూడా ఫార్ములానే. సో ఇక్కడ మళ్ళీ మనం లిమిట్ని అప్లై చేసి చూద్దాం. ఇది ఏ ఫామ్లో ఉందో మనకి అర్థమవుతుంది. సో log tan 0 0, సో sin 0 0 1 బై sin 0 0. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో వచ్చింది? 1 to the power of infinity. 1/0 అంటే ఇన్ఫినిటీ కదా. సో 1 to the power of infinity ఫామ్లో వస్తే మనం ఫస్ట్ వీడియో ఫార్ములా యూజ్ చేసుకుంటాం కదా. ఏ ఫార్ములాని? సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x whole to the power of g of x. సో దీన్ని ఎలా రాసుకుంటాం? e to the power of లిమిట్ ఎక్స్టెండ్స్ టు a f of x minus 1 into g of x. సో ఈ ఫామ్లో వస్తే మనం ఈ విధంగా ఎక్స్పాండ్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఇది సేమ్ 1 to the power of 8 ఫామ్లో ఉంది, ఇండిటర్మైన్డ్ ఫామ్లో ఉంది. సో మనం ఇక్కడ ఈ విధంగా ఎక్స్పాండ్ చేద్దాం. సో ఇది e to the power of లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో f of x 1 plus tan x by 1 plus sin x minus 1 into g of x 1 by sin x. అంతే కదా. సో e to the power of లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. సో ఇక్కడ మనం LCM తీసుకుందాం. సో 1 plus sin x 1 plus tan x minus 1 మైనస్, సో 1 ప్లస్ సైన్ లేదు, సో మైనస్తో మల్టిప్లై చేస్తూ రాసేద్దాం ఇంటూ 1 by sin x. సో ఇక్కడ ఈ టర్మ్ గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు మనకి ఇక్కడ మిగిలిన టర్మ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan x minus sin x by sin x. సో ఈ sin xని ఇక్కడ రాస్తున్నా ఇంటూ 1 ప్లస్ sin x. సో ఇప్పుడు మనం ఇక్కడ లిమిట్ని అప్లై చేసామంటే e to the power of, సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కదా, tan 0 0 మైనస్ tan 0 0, సో మొత్తాన్ని కలిపి 0 అయిపోతుంది. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకోవచ్చు మనం? 0 e to the power of 0. సో e to the power of 0, anything to the power of 0 value is 1 కదా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ 1. 9th ఆన్సర్ ఈజ్ 1. సో నెక్స్ట్ 10th ప్రాబ్లం. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇండిటర్మైన్డ్ ఫామ్ వస్తుంది మనం 0 అప్లై చేస్తే. సో ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 √1 plus 2x minus √1 minus 2x by sin inverse 2x. సో నేను ఇక్కడ ఈ టర్మ్స్లో ఏం చేస్తున్నానంటే √1 plus 2x ప్లస్ √1 minus 2x టర్మ్స్తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. సేమ్ టర్మ్స్తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. సో మళ్ళీ ఇది గెట్ క్యాన్సిల్ అయిపోతే 1. మన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ మన వాల్యూ మనకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది చూడండి. న్యూమరేటర్లో a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా. సో a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఈ ఫార్ములా ఉందా? a ఇది b. సో a మైనస్ b, a ప్లస్ b. సో ఎలా రాసుకోవచ్చు మనం? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a స్క్వేర్
root of 1 plus 2x whole square minus b square 1 minus 2x whole square. సో మనం డినామినేటర్లో ఏం చేంజ్ చేయట్లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాసేద్దాం. సైన్ ఇన్వర్స్ 2x రూట్ 1 ప్లస్ 2x ప్లస్ రూట్ 1 మైనస్ 2x. సో ఇప్పుడు ఇది ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సిల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ 2x మైనస్తో మల్టిప్లై చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x. సో సారీ. సో న్యూమరేటర్ ఏం చేంజ్ చేయలేదు, సేమ్ ఇలానే రాసేద్దాం. 1 మైనస్ 2x. సో ఇప్పుడు ప్లస్ 1 మైనస్ 1 గెట్ క్యాన్సిల్. సో మనకి న్యూమరేటర్లో ఏమి మిగులుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2 ప్లస్ 2 4x బై సైన్ ఇన్వర్స్ 2x. సో మనకి ఫార్ములా ఐడియా ఉంది కదా, సైన్ we know that limit extends to 0 sine inverse x by x equals to 1. ఈ వాల్యూ కూడా 1 అని మనకి తెలుసు. సో సేమ్ ఇక్కడ ఎలా ఉంది, సైన్ ఇన్వర్స్ 2x ఫార్ములా ఉంది కదా. సో మనం దీన్ని ఈ ఫార్ములాలో వచ్చేటట్టు సింప్లిఫై చేద్దాం. సో ఇప్పుడు ఇది ఎలా రాసుకుందాం, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఈ 4xని 2x లాగా 2 ఇంటూ 2x లా రాసుకోవచ్చు కదా. సో 2 ఇంటూ 2x లా రాసుకుంటే ఈ 2xని నేనేం చేస్తున్నానంటే దీనికి డినామినేటర్లో రాసుకుంటున్నా. సో ఓకే, మీకు అర్థమయ్యేటట్టు. నెక్స్ట్ 2 ఇంటూ x బై సైన్ ఇన్వర్స్ 2x ఇంటూ ఇక్కడ మిగిలింది మళ్ళీ మనకి 2. సో మళ్ళీ 2 రూట్ 1 ప్లస్ 2x ప్లస్ రూట్ 1 మైనస్ 2x. సో అంతే కదా. సో మళ్ళీ మనకి 2 ఇంటూ 2 4x యాజ్ ఇట్ ఈస్ మనకి ఈ వాల్యూ వస్తుంది. సో ఈ 2xని, సో ఇక్కడ చూడండి ఈ 2x ఈ 2x సేమ్. ఇప్పుడు దీని వాల్యూ ఏంటి 1 కదా. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఉంది. సో లిమిట్ని మనం సపరేట్గా రాసుకుందాం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఇన్వర్స్ 1 బై సైన్ ఇన్వర్స్ 2x బై 2x. సో ఈ న్యూమరేటర్లో ఉండే వాల్యూని మనం డినామినేటర్లో తెప్పించుకున్నాం, అంటే రెసిప్రోకల్ లాగా. సో 2 బై రూట్ 1 ప్లస్ 2x ప్లస్ రూట్ 1 మైనస్ 2x. సో ఇప్పుడు ఈ వాల్యూ మనకేమైంది 1 అయింది. సో ఇక్కడ లిమిట్ అప్లై చేద్దాం. 2 బై రూట్ 1 ప్లస్ 0 ప్లస్ రూట్ 1 మైనస్ 0. సో 2 బై రూట్ 1 1 రూట్ 1 1. సో 2 బై 2 ఆన్సర్ ఈస్ 1. సో థర్డ్ వన్ 10th ప్రాబ్లం సింప్లిఫై చేసాం. సో ఈ సింప్లిఫికేషన్ అనేది మీ ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఎంత సింప్లిఫికేషన్ ప్రాక్టీస్ చేస్తారో అంత కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ 11th ప్రాబ్లం అసర్షన్ అంటే ట్రూ ఫర్ మనం స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాము ఇది కరెక్ట్ అని. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. సో ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ కదా. సో మనం ఇది ట్రూ, అసర్షన్ ఏ అనేది ట్రూ ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎల్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎం. సో ఇప్పుడు ఈ 2ని మల్టిప్లై చేస్తే ఆన్సర్ లిమిట్ మనకి ఎల్ ఇంటూ ఎంఏ కదా. సో ఇది కూడా ట్రూవే. సో ఇది ట్రూ, ఇది ట్రూ. సో ట్రూ.
రీజన్ అనేది కూడా ట్రూ, సపరేట్గా ట్రూ. సో ఇక్కడ బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. సో ఇక్కడ కూడా బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఏకి అసర్షన్కి ఇది ఎక్స్ప్లెనేషన్ అవుతుందా? కాదు. రీజన్ అనేది ఎక్స్ప్లెనేషన్ కాదు. ఇది సపరేట్గా ట్రూ, ఇది సపరేట్గా ట్రూ. సో కాబట్టి మనం ఇది ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆన్సర్ ఈజ్ 2. సో నెక్స్ట్ ప్రాబ్లం, 12th ప్రాబ్లం. సో మనం ఎక్సర్సైజ్లో సింప్లిఫై చేసాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 mod x by x ఈక్వల్స్ టు 1. సో ఇది అసలు మనకి అక్కడ లిమిట్ అనేదే ఎగ్జిస్ట్ కాలేదు. సో మీరు ఒకవేళ మీకు డౌట్గా అనిపిస్తే ఎక్సర్సైజ్ 12Aలో సింప్లిఫై చేసాం, రోమన్ నెంబర్ 2లో 5th ప్రాబ్లం. సో ఇది లిమిట్ ఎగ్జిస్ట్ కాదు. సో అసలు లిమిట్ ఎగ్జిస్ట్ కానప్పుడు వాల్యూ ఎలా వస్తుంది మనకి? రాదు. సో దిస్ ఈజ్ ఫాల్స్. ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ సో ఈ ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ సో ఇది ఫంక్షన్కి కరెక్ట్. దిస్ ఈజ్ ట్రూ. f of x equal to mod x by x has range -1 1. ఇది కరెక్టే కదా. సో మనం ఇక్కడ ఆన్సర్ 12th one ఆన్సర్ ఈజ్ 4. ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ. సో ఇవి రావు. సో 4th one. నెక్స్ట్ 13th ప్రాబ్లం. సొల్యూషన్. f of x ఈక్వల్స్ టు x ప్లస్ బాక్స్ x. సో మనం ఇది గ్రేటెస్ట్ ఇంటీజర్ కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ x ఈజ్ బిలాంగ్స్ టు r అంటున్నారు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ x అనేది 1 తీసుకుందాం. దెన్ బాక్స్ x ఈక్వల్స్ టు 1 అనుకుని f డాష్ ఆఫ్ xని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు f of x ఏమవుతుంది? f of x x ప్లస్ 1. సో మనం ఈ వాల్యూని ఏమనుకున్నాం? 1. సో 1 అయినప్పుడు f డాష్ ఆఫ్ x అంటే d/dx ఆఫ్ x ప్లస్ 1 కదా. సో d/dx ఆఫ్ x వాల్యూ ఏంటి? 1. d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0. సో వాల్యూ ఈజ్ 1. సో f డాష్ ఆఫ్ x వాల్యూ ఈజ్ 1. సో అంటే ఇక్కడ ఎక్స్ టర్మ్సే లేదు. మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది? f డాష్ ఆఫ్ 3/2. సో f డాష్ ఆఫ్ 3/2 ఫైండ్ అవుట్ చేయాలి. f డాష్ ఆఫ్ 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 1. అంతే. అర్థమైంది కదా. సో 1 ఆన్సర్ ఈజ్ 2. సో ఇక్కడ మనకి ఎక్స్ టర్మ్ ఏమైనా ఉన్నట్లయితే 3/2నే సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ టర్మే లేదు, కాన్స్టెంట్. సో మన ఏ వాల్యూ తీసుకున్నా కూడా f డాష్ ఆఫ్ x వాల్యూ 1 కదా. సో ఏ వాల్యూ తీసుకున్నా కూడా 1 వస్తుంది. f డాష్ ఆఫ్ 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. నెక్స్ట్ 14th ప్రాబ్లం. సో సొల్యూషన్. f of x ఈక్వల్స్ టు x cos x. సో మనం ఇక్కడ f డాష్ ఆఫ్ π/2ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం f డాష్ ఆఫ్ xని ఫైండ్ అవుట్ చేద్దాం. f డాష్ ఆఫ్ x అంటే d/dx ఆఫ్ x ఇంటూ cos x. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది? u ఇంటూ v ఫామ్లో ఉంది. ఎలా రాసుకుంటాం మనం? v ఇంటూ d/dx ఆఫ్ u ప్లస్ u ఇంటూ d/dx ఆఫ్ cos x. సో మనకు ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి. cos x d/dx of x value 1, x d/dx of cos x minus sin x. సో ఇప్పుడు దీని వాల్యూ ఏంటి మనకి? cos x minus of x sin x. అంతేనా? సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది f డాష్ ఆఫ్ π/2. సో x ప్లేస్లో మనం π/2ని రీప్లేస్ చేయాలి. సో cos π/2 minus π/2
sin pi by 2. Pi by 2, 90 degrees. So cos 90 degrees, 0 minus pi by 2. Sin 90 degrees, 1. So minus pi by 2. Answer is minus pi by 2. 14th answer is 1. సో అర్థమైంది కదా. నెక్స్ట్ 15th ప్రాబ్లం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమని ఇచ్చారు ఇక్కడ మనకి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ n. సో మనం ఎఫ్ డాష్ ఆఫ్ 1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, సో d by dx of 1, d by dx of x, d by dx of x square plus and so on, d by dx of x square, so and so on, d by dx of x to the power of n. సో మనకి ఫార్ములాస్ అన్ని ఐడియా ఉన్నాయి. d by dx ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ 0 అయిపోతుంది. సో d by dx ఆఫ్ x వాల్యూ 1 ప్లస్ d by dx ఆఫ్ x స్క్వేర్ 2x, d by dx ఆఫ్ x క్యూబ్ 3x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ d by dx ఆఫ్ n ఇంటూ d by x to the power of n minus 1. అంతేనా. సో మళ్ళీ ఇప్పుడు మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ 1 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఎక్స్ ప్లస్లో 1, సో 2 ప్లస్ 3 1 స్క్వేర్ అంటే 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్, అంతే. సో ఎనీ టు ది పవర్ ఆఫ్ 1 సో ఇది ఎలా ఉంది ఇప్పుడు, ఈ టర్మ్స్ సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్. సో ఎలా రాసుకుంటాం మనం, సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ n ఇంటూ n ప్లస్ 1/2 కదా. సో n ఇంటూ n స్క్వేర్ ప్లస్ n ఇంటూ 1 n/2. సో ఆన్సర్ ఈస్ n స్క్వేర్ మైనస్ n/2, n స్క్వేర్ ప్లస్ n/2. సో మైనస్ అన్న, సారీ, ఆన్సర్ ఈస్ n స్క్వేర్ ప్లస్ n/2, n ఇంటూ n ప్లస్ 1/2. సో ఇదన్నమాట ఆన్సర్. సో 15th ప్రాబ్లం. సో MCQ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.